హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఎండు రొయ్యల కర్రీ చేసుకొని ఇలా తింటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గబగబా తినేస్తున్నాను నేనైతే. కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉన్నది ఫ్రెండ్స్. ఈరోజు మన మిన్నూస్ ఫుడ్ డైరీస్లో ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ కనుక ఎండు రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండు రొయ్యల కర్రీ ఇలా చేయండి, మీరు కూడా ఇష్టంగా తింటారు. సో అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం, చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అనేది చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రెగ్నెంట్స్ లేడీ వాళ్ళకు చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అదేంటంటే ప్రెగ్నెంట్స్ లేడీస్కి పుట్టబోయేది పాపనా బాబా అనేది చాలా టెన్షన్గా ఉంటుంది. తెలుసుకోవాలని మాత్రం అయితే చాలా అంటే చాలా ఆతృతగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు పాప పుడతాడా బాబు పుడతాడా అనేది తెలుసుకోవడం కోసం ఎవరు ఏ చిట్కాలు చెప్పినా అన్నీ పాటిస్తారు. అన్నీ చిట్కాలు చేసి ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు ఉన్న టెన్షన్కి వాళ్ళకు తెలుసుకోవాలనే కోరిక అయితే ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే చిట్కాతో కూడా చాలా అంటే చాలా ఈజీగా పుట్టబోయేది పాపనా బాబునా అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ చిన్న చిట్కాతో ఇలా ఈజీగా తెలుసుకోండి. గర్భిణీ స్త్రీలు మార్నింగ్ లేవగానే వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం మీ మూత్రాన్ని పట్టి అందులో చిటికెడు వంట సోడాను వేయండి. ఇలా వేసిన తరువాత అందులో బురుగు లేదా బుడగలు వస్తే పుట్టబోయేది బాబు అని, ఏమీ రాకపోతే పుట్టబోయేది పాప అని చాలా అంటే చాలామంది ఇలా అంటుంటారు. కానీ ఇలాంటివి మీరు మాత్రం ఏవి నమ్మకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలాంటివి నమ్మి మోసపోకండి ఫ్రెండ్స్. ఇందులో ఏమాత్రం నిజం, కొంచెం కూడా ఏమాత్రం నిజం లేదు. నాకు కూడా చాలామంది చెప్పారు. వాళ్ళు చెప్పినప్పుడే అవి విని మీకు కూడా మీరు ఎవరు నమ్మకూడదని ఇలా వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి చిట్కాలు పాటించి మీరు నిరాశపడకండి. ఇందులో మాత్రం ఏమాత్రం నిజం లేదు. ఇలాంటివి చిట్కాలు ఎవ్వరు చెప్పినా మీరు అస్సలు పాటించకండి. ఎవ్వరు ఏం చెప్పినా మీరు నమ్మకండి. దేవుడిచ్చింది పాపనా బాబైనా సంతోషంగా తీసుకోవడమే మన బాధ్యత, అంతే. సో ఫ్రెండ్స్, నా కర్రీ కూడా లాస్ట్ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతకీ నా కర్రీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ చాలామందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు షేర్ చేయడం వల్ల, లైక్స్ చేయడం వలన నేను చెప్పిన ఈ చిట్కా అందరికీ తెలుస్తుందని, ఇలాంటివి ఎవరు నమ్మకుండా ఉంటారని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను.